హాయ్ అండి, అందరికీ డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా? ఈరోజు అయితే మా అమ్మ స్టైల్లో నేను మసాలా వంకాయ కర్రీ అయితే చేశాను. అది ఎలా చేశానో చూపిస్తున్నాను. నువ్వులు, గసగసాలు, కొబ్బరి వేయించుకోవాలి. ఇట్లా డ్రైగానే వేయించుకోవాలి, ఆయిల్ ఏం అవసరం లేదు. తర్వాత ధనియాలు, కాజు పప్పులు కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి సైడ్కి తీసుకొని పల్లీలు కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చెక్క, సాజీర, లవంగ, ఇలాచి వేసుకొని ఆ సైడ్ కొంచెం చల్లారే వరకు, తర్వాత ఉల్లిపాయలు అండ్ టమాటాలు కూడా వేయించుకొని అన్నీ కలిపి ఫైన్ పేస్ట్ చేసుకొని ఈ విధంగా వంకాయ మధ్యలో ఆ పేస్ట్ని, మసాలా పేస్ట్ని పెట్టుకోవాలి. నేనైతే పోపులో వేసేదాన్ని కదా, ఇలా అయితే ఈ ప్రాసెస్లో మా అమ్మ చేస్తుంది అనమాట. అట్లా నేను చేసిన ఈరోజు. వంకాయలన్నిటికీ మసాలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని బాండి పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ప్రతి దాంట్లో కరివేపాకు కంపల్సరీ ఉండేలా చూసుకుంటా. తర్వాత పసుపు వేసుకున్నాం కదా, కారం వేసుకోవాలి. తర్వాత వంకాయలు మసాలా నింపి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అవి మగ్గనివ్వాలి. అంతా కలిసేలా కలిపి మసాలా అంతా కొంచెం ఆయిల్లో మగ్గనియాలి. నేనైతే బగారా రైస్లోకి చాలా బాగుంటుంది కాబట్టి బగారా రైస్ చేశాను. క్యారెట్లు అన్నీ వేసి, క్యారెట్లు ఒకటే వేసానులేండి. తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మ్యాక్సిమం సగం ఉడికిపోయాయి. వంకాయలు అనేవి తొందరగా ఉడికిపోతాయి కదా. ముళ్ళు వంకాయలైనా సరే, ఏ వంకాయలైనా సరే మనం ఇలా చేసుకోవచ్చు. ఇంకా మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని, చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ని, మిగిలిన మసాలా పేస్ట్ని అండ్ చింతపండు పులుసుని యాడ్ చేసుకొని కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కారం అయితే పోపులోనే వేసుకున్నాం కదా, మనకైతే మంచిగా ఉడికిపోయిందనమాట మసాలా వంకాయ కర్రీ అనేది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మనమైతే సర్వ్ చేసుకోవడమే. యమ్మీగా మా బాబు అయితే ఎదురు చూస్తూ ఉండు, ఆకలేస్తుంది మమ్మీ అని చెప్పి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, ఇలా చాలా బాగుంటుంది. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ స్పెషల్ ఇది. బాయ్.